నమస్తే. నేడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు ఉన్నారు. సో రాణి రుద్రమ గారు, మీరు చూసారు ఇప్పటిదాకా బడ్జెట్. సో ఏమనిపిస్తుంది ఆ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉంటే, ఇచ్చినటువంటి నిధులు చూస్తూ ఉంటే? బడ్జెట్ అనేటువంటిది తప్పించుకునే బడ్జెట్ లాగా కనిపిస్తుందండి. ఏం లేదు ఆ బడ్జెట్ లో. వాళ్ళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని పెడితే మేము ముందుగానే డిమాండ్ చేసినాం భారతీయ జనతా పార్టీ తరపున, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలకు మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, 6 గ్యారెంటీల కింద ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి ఆ హామీలన్నిటికీ కూడా దేనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బును మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మీకున్నటువంటి ఆదాయ మార్గాలు ఏమిటి, వాటికి మీరు అప్పు తీసుకొస్తారా, మీరు ఆదాయాన్ని సృష్టిస్తారా, లేదంటే ప్రజలపైన పన్ను వేస్తారా అనేటువంటిది డీటెయిల్ గా కావాలని మేము అడిగినాం. బడ్జెట్ అంటే అర్థమైందండి. బడ్జెట్ అంటే నువ్వు చెప్పాల్సి వచ్చేదెంత, పోయేదెంత, ఎక్కడికి వెళ్ళి తెస్తావు, ఎట్లా ఖర్చు పెడతావు, అదే కదా బడ్జెట్ అంటే. దాని అర్థం అదే కదా. కాబట్టి ఇవాళ అదంతా పక్కన పెట్టేసి మొత్తం మేనిఫెస్టో కాపీ చదివినట్టు, బహిరంగ సభలలో స్పీచ్లు ఇచ్చినట్టు, మల్లుబట్టి విక్రమార్క గారు వచ్చినారు, 4 ముక్కలు ఆ ఇష్టం వచ్చింది చెప్పి పోయినారు. ఇంతకు కంటే అంటే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే ఫుల్ బడ్జెట్, కంప్లీట్ బడ్జెట్ పెట్టేది ఉండే. ఒక నెలాగో 2 నెలలాగో కంప్లీట్ బడ్జెట్ పెట్టుంటే నిజంగా కూడా మొత్తం తేట తెల్లమయ్యేది. ఇవాళ మీరు 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారు. మరి 2,75,000 కోట్ల రూపాయలలో మీరు ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు పైసలు? ప్రధానంగా కేంద్రం మొన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కారణంగానే మేము పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టలేమంటూ బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాం. అంటే కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బు ఎప్పుడైనా ఎంత వస్తది అనడానికి మీకు ఆల్రెడీ మొన్న చెప్పేసినారు కదా. ఏమన్నా ఎక్కువ వస్తే ఇంకొక 10,000 కోట్లు వస్తాయి కావచ్చు, ఇంకో 15,000 కోట్లు వస్తాయి కావచ్చు. మీకు ఒక అంచనా ఉంటుంది, మీరు కంప్లీట్ బడ్జెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇగో మా రాష్ట్రం నుంచి మాకు ఇంత వస్తుంది, మేము కేంద్రం నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం అయితే వచ్చేది ఉంటుంది కదా. దానికి అడిషనల్ గా ఇంకా కొంత అడిషనల్ గా వస్తే మీకు లాభమే కదా. అడిషనల్ గా వస్తే మీకు లాభమే. కాబట్టి మరి ఈ బడ్జెట్ ను దేనికోసం పెట్టినారు వారికి తెలవాలి. మరి ఇందులో 2 లక్షల రైతు రుణమాఫీ ఉంది. 2 లక్షల రైతు రుణమాఫీకి 1 రూపాయి కూడా కేటాయించలేదు. ఎప్పటి నుంచి చేస్తామో చెప్పలేదు. మేనిఫెస్టోలో డిసెంబర్ 9వ తారీఖు అన్నారు. ఇప్పుడేమో కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు. ఇవాళ మహిళా సంక్షేమం గురించి ఏమీ మాట్లాడలేదు. మరి వాళ్ళ మౌలిక వసతులకు ఎంత డబ్బు పెడతారు అనేటువంటి దానికి పెద్దగా ఏం క్లారిటీస్ లేవు. ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో చెప్పినారు 6 గ్యారెంటీలకు 53,000 అని అన్నారు. బస్ 53,196 కోట్లు. మరి ఇందులో ఏ గ్యారెంటీకి ఎంత, ఏది ఎట్లా చేస్తారు అనేటువంటి దానికి క్లారిటీ లేదు. పరిశ్రమలకు, ఐటీ శాఖకు, పంచాయతీరాజ్కు, పురపాలక శాఖకు, మూసీ రివర్ ఫ్రంట్ కు, వ్యవసాయానికి, SC/ST గురుకుల భవనాలకు, ఇట్లా బీసీ సంక్షేమము, విద్యారంగము, పబ్లిక్ స్కూళ్లకు, యూనివర్సిటీల సదుపాయాలకు, గృహజ్యోతికి, విద్యుత్ సంస్థలకు, గృహ నిర్మాణానికి, నీటిపారుదల శాఖకు కథం మొత్తం ఒక క్లారిటీ తోటి దీనికి 1,000 కోట్లు, దీనికి 1,000 కోట్లు అనేటువంటిది చెప్పిండ్రే తప్ప మరి ఈ 1,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? వాటి నెంబరే ఇస్తున్నారు మీరు. మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది చెప్పాలనేది మా డిమాండ్. మేము ఒక్కటి యాక్సెప్ట్ చేస్తున్నాం, ఏంటంటే కేంద్రం నుంచి మాకు డబ్బు వస్తుంది అనేటువంటిది ఒక 3 సందర్భాల్లో 3 సార్లు బట్టి విక్రమార్క గారు మెన్షన్ చేసినారు. మేము దాన్ని అప్రిషియేట్ కూడా చేస్తున్నాం. కానీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నది, నిన్న మొన్న కాంగ్రెస్ బీజేపీ అంతర్గత ఒప్పందము మౌనంగా ఉన్నది. మొన్న పార్లమెంటు లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో చిల్లి గవ్వ ఇవ్వకుండా ఎందుకు మౌనం పాటిస్తుందంటూ వాళ్ళు కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? వాళ్ళకు కొంచెమన్నా నియత్ ఉంటే, వాళ్ళకు కొంచెమన్నా ఇప్పటికైనా చీము నెత్తురు ఉంటే, వాళ్ళు కేంద్రం నుంచి ఎక్కడ ఏ శాఖలో డబ్బులు రాలేదో చెప్పాలి. ఇవాళ మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వారు అధ్యక్షులైన తర్వాత సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినారు కదా. పెట్టి 3 గంటల పాటు చూపించినాం. మొత్తం 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. ఇవాళ రేషన్ బియ్యం పైసలు కేంద్రం నుంచి వస్తలేవా? ఇవాళ శ్మశాన వాటికల పైసలు కేంద్రం నుంచి వస్తలేవా? ఇవాళ గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ కేంద్రం నుంచి వస్తలేదా? మున్సిపాలిటీల మెయింటెనెన్స్ కేంద్రం నుంచి వస్తలేదా? ఇవాళ సడక్ యోజన గ్రామాలలో వేసిన రోడ్ల పైసలు కేంద్రం నుంచి వస్తలేవా? లేతే మొత్తము ఏమంటారు సెంట్రల్ హైవేస్ మొత్తం 1,08,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి కావా? మొత్తం రైల్వేల ఆధునీకరణ కోసం 33,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినటువంటి కావా? ఇవాళ రైల్వే స్టేషన్లు మొత్తం కేంద్రం పైసలతో అయితే లేవా? ఇవాళ ఏది కాలేదు. ఇవాళ గోదాములు కేంద్రం నుంచి వస్తలేవా? ఇవాళ ఎరువుల సబ్సిడీ పైసలు కేంద్రం నుంచి వస్తలేవా? రైతులు పండించినటువంటి ధాన్యం కేంద్రము కొంటలేదా? ఊళ్ళ రేషన్ బియ్యం కేంద్రం పైసలు కావా? మీరు పింక్ కలర్ వేసుకున్నటువంటి రైతు వేదికలకు ఇచ్చిన 10 లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి పైసలు కావా? హరితహారం పెట్టి మేము బాగా ఊళ్ళను అద్భుతంగా పచ్చదనం తీసుకొస్తున్నామని చెప్పినటువంటి హరితహారం చెట్లకు ఒక్కొక్క చెట్టుకు పెట్టుడు కాదు, నీళ్లు పోసినందుకు కూడా రోజువారీ కేంద్రం పైసలు ఇస్తుంది కదా. మరి ఇవి కాక నువ్వు చేసిన ఏంటి? బీఆర్ఎస్ పార్టీగా 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు చేసినది ఏం లేదు, సున్నా గుండు సున్నా. మొత్తం రాష్ట్రంలో నీళ్ల పేరు చెప్పి పైసల దోపిడీ,
ధరణి పేరు చెప్పి భూముల దోపిడీ, మీరు ఉష్క దోపిడీ, గ్రానైట్ దోపిడీ, లిక్కర్ పేరు చెప్పి దేశం మొత్తం దోపిడీ, మీరు ఊరూరు బార్ షాపులు వైన్ షాపులు పెట్టి శ్రమజీవులు కష్టపడి సంపాదించుకున్న కూలి పైసలు కూడా లేకుండా దోపిడీ. ఇంత దోపిడీ చేసి తెలంగాణను మీదికెళ్ళి కేంద్రం ఏమి ఇయ్యలేదట. కేంద్రం ఇయ్యకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడగలేదట. అంటే అడగడానికి మాట్లాడడానికి కూడా వాళ్ళ అబద్ధాలు చెప్పే కాలం చెల్లింది. వాళ్ళ మాటలు నమ్మేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేసినారు, గత ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు, నిజాన్ని చెప్పలేదు, మీరు ఒక నిజం చెప్తున్నారు. కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి, మాకు ఈ బడ్జెట్ లో కూడా కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బుల్ని మేము ఉపయోగించుకుంటున్నామని, అది మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అయితే కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బు కాకుండా మీరెంత డబ్బు పెడుతున్నారు, ఆ డబ్బు ఆదాయ మార్గం ఏంటి, మరి మీరు అప్పులు చేస్తున్నారా, మీరు ప్రజల మీద పన్నులేసి తెస్తున్నారా, ఆ విషయం మాకు చెప్పాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రజల తరఫున. దాంతో పాటుగా కృష్ణా జిల్లాకు సంబంధించి KRMBకి సంబంధించి కూడా కేంద్రానికి ఇటు కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం కుదిరింది అనేది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్, ఏమైనా చెప్పగలుగుతారు దీన్ని? అంటే గురువింద గింజ సామెత ఉంటుంది చూసిండ్రా. ఇవాళ KRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎక్కడ ఉంటదండి? రాష్ట్రంలో ఉంటది. ఇవాళ హైదరాబాద్ లో KRMB ఆఫీస్ ఉంటుంది. అంటే గేట్ కాడ వాచ్మెన్ పని ఏదైతే ఉంటుందో KRMB పని గదే. మెయింటెనెన్స్ చూస్తుంది. KRMB అంటే ఏంది? మెయింటెనెన్స్ చూస్తుంది. ఆ KRMBకి చైర్మన్ గా ఒక సెంట్రల్ మినిస్టర్ ఉంటారు, జల వనరుల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు. అందులో ఉండేటువంటి మెంబర్స్ ఈ చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఆ చీఫ్ మినిస్టర్ ఉంటాడు. అంతే కదా, మీరు కూర్చొని తేల్చుకోవాల్సినటువంటి అంశం. గతంలో 10 ఏళ్ళు KCR గారే ఉండే, గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉండే. మీరు 2015 నుంచి 2019 దాకా మీరు తెలంగాణ రాష్ట్రానికి 68% కృష్ణా జలాలు రావాల్సి ఉంటే నువ్వు 32% ఒప్పుకొని వస్తుంది. అక్కడ 32% ఆంధ్రకి వచ్చేది ఉంటే అక్కడ 68% ఒప్పుకొని మీరిద్దరు చంద్రబాబు నాయుడు తోటి లాలూచిపడి, తర్వాత జగన్ తోటి లాలూచిపడి, జగన్ ను 6 గంటల సేపు ఇంటికి పిలుచుకొని నువ్వు రివ్యూలు చేసి కూడా నువ్వు సంతకం పెట్టి 2019 దాకా నువ్వు తక్కువ వాటాకు సంతకం పెట్టిన ద్రోహి కేసీఆర్. 2019 తర్వాత 2020లో శాశ్వతంగా దీన్నే అమలు చేద్దాము, మళ్ళా మనం అడుగుడు ఎందుకు అని చెప్పి సంతకం పెట్టిన ద్రోహి దొంగ కేసీఆర్. ఇన్ని చేసి మళ్ళా 2021లో ఈ ఇది నాగార్జున సాగర్, శ్రీశైలం 2 కూడా వీటి మెయింటెనెన్స్ ని మేము సెంట్రల్ కప్పచెప్తామని లెటర్ రాసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మొన్నటి బడ్జెట్ లో ఈ 2 శ్రీశైలంకి నాగార్జున సాగర్ కి 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ పెట్టిన వ్యక్తి కేసీఆర్. ఒక్క సందర్భంలో కూడా కేంద్రం అనేక సందర్భాల్లో కూడా మీటింగ్లకు పిలిచినా పోని వ్యక్తి కేసీఆర్. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి పోకపోతివి, నువ్వు జలవనరుల శాఖ పెట్టినటువంటి వేరే మీటింగ్లకు పోకపోతివి, నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ బహిరంగ సభలు పెడితే నువ్వు ఒక్క బహిరంగ సభ కన్నా పోయి మాట్లాడకపోతివి. అంటే నీ తరఫున నువ్వు చేయవలసినటువంటివి ఏవీ చేయకుండా, కేంద్రం ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు స్పందించకుండా, మళ్ళా ఇవాళ కేంద్రాన్ని బదనాం చేసి కేంద్రము కాంగ్రెస్ పార్టీ తోటి కుమ్మక్కైందని మాట్లాడడం అనేటువంటిది అన్యాయం. మరీ ముఖ్యంగా పోతిరెడ్డిపాడు 203 జీవో విషయంలో అయితే ఆ జీవో రిలీజ్ చేయడానికి వారం రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి తోడు కూర్చొని నీ ఇంట్లోనే భోజనం తిని మంచిగా ఆయనకు అన్ని ముచ్చట్లు మాట్లాడుకొని ఎవరెవరి వాటా ఎంతనో డిసైడ్ చేసుకుని, తర్వాత నువ్వు రాయలసీమకు పోయి రోజా గారి ఇంట్లో ఆడ కూర్చొని ఆడ ముచ్చట్లు చెప్పి మొత్తం రాయలసీమ ప్రజలందరినీ నేనే కాపాడుతా నా బిడ్డలు అని చెప్పి వచ్చి పోతిరెడ్డిపాడు 203 జీవో రిలీజ్ అయిన నాడు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్? ఎందుకు మాట్లాడలేదు? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆ జీవో సంబంధించిన మీ అభిప్రాయాలు ఏందో మీటింగ్ కు రమ్మని అడిగింది సెంట్రల్ పార్టీ. అడిగినాడ కూడా నువ్వెందుకు పోలే? KRMB మీటింగ్ ఎందుకు పోలే? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా వీళ్ళు మీటింగ్ కి పోలే. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత నిమ్మలంగా ఎప్పుడో 3 నెలల తర్వాత మీటింగ్ ఒక లెటర్ రాసింది మాకు అన్యాయం జరుగుతుంది అని. అంటే ప్రజల్ని మోసం చేసేటటువంటి పని చేయటంలో కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు, KTR గారు, కవిత గారు తెలంగాణ ద్రోహులుగా తెలంగాణను దోచుక తిన్నారు. వాళ్ళకి తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు రేపు ప్రధానంగా నల్గొండలో KRMBకి సంబంధించి భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇటు కాంగ్రెస్ బీజేపీకి ఏమైనా ఓట్లు తగ్గే అవకాశమో లేకపోతే వేరే రకంగా ప్రజల్లోకి ప్రచారం చేసే అవకాశం ఉందంట. ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారండి ప్రజలు? ఇంకా నమ్ముతారా? దట్టు దక్షిణ తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఇంకా అంత అమాయకత్వం ఉందా? అప్పుడు అంటేనేమో తెలంగాణ రాష్ట్రం కోసము ఎవరో ఒకరు ముందు పడ్డరు, మంచోడో చెడ్డోడో గుడ్డోడో కుంటోడో ఎవరో ఒకరు ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అని
వెంట నడిచినారు, నచ్చినా నడిచినారు, నచ్చకపోయినా నడిచినారు. ఆనాడు కొట్లాడితే నిజంగానే కొట్లాడుతున్నాడు కావచ్చు, నిజాయితీ ఉంది కావచ్చు అని నమ్మిండ్రు. అధికారంలోకి వస్తే ఏమన్నా చేస్తాడు కావచ్చు అనుకున్నారు. రెండోసారి కూడా అధికారంలోకి ఇయ్యండి అంటే మొదట 5 ఏళ్ళు సరిపోలేదు కావచ్చు అని నమ్మినారు. కానీ 10 ఏళ్ళు అయిపోయి ఇంత ద్రోహం చేసి ప్రాజెక్టుల పేరు మీద ఎన్ని కోట్ల రూపాయల దోపిడీ చేసి ప్రజల్ని నయవంచన చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని బహిరంగ సభలు పెట్టుకున్నా, ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కానీ పార్లమెంట్ లో తెలంగాణ గొంతుగా వినబడాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులు గెలవాలనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళది తెలంగాణ గొంతుక కాదు, వాళ్ళది కల్వకుంట్ల గొంతుక. అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలంటే వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు గంతే వాళ్ళు తెలంగాణను రక్షించడం కాదు, వాళ్ళు తెలంగాణ భక్షకులు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు బతకాలంటే ఏదో ఒక పదవి కావాలి వాళ్ళకు, అది అడ్డం కావాలి అని చెప్పి ఇవాళ దేహి అని మళ్ళీ తెలంగాణ ప్రజల దగ్గర సెంటిమెంట్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా. మొన్న ఒక ఇండియా టుడే సర్వే అనుకుంటా, ఐ థింక్ 3 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఆ సర్వేలో పార్లమెంట్ ఎన్నికల వేళ మీకు 3 అంటున్నది. సో ఎట్లా చూస్తారు? వాస్తవం అనుకోవచ్చా? ఈ సర్వేలు నమ్మొచ్చా? సర్వేలు అంటే అన్ని సర్వేలు నమ్మదగినవి కావు, అన్ని సర్వేలు కొట్టిపారేసేటివి కావు. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో ఏ మీడియా సంస్థలే పొలిటికల్ పార్టీ సంస్థలు అయిపోయినాయి. రాజకీయ నాయకులు చేసిన దానికంటే ఎక్కువ మీడియా సంస్థలే ఎక్కువ రాజకీయం చేస్తున్నాయి. కాబట్టి ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు సర్వేలు చేసుకుని, ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళ నెంబర్ వేసుకొని, ఎవరు వచ్చింది వాళ్ళు ఇచ్చేస్తే క్రెడిబిలిటీ ఎంత అనేటువంటిది రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే కనిపిస్తుంది కదా. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, సర్వే సంస్థలు చెప్పిన వాస్తవమే కదా, కొన్ని ఏం కాలే. ఎందుకైనా అట్లా అనుకుంటే 2019 ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే విషయంలో సర్వేలు మొత్తం తారుమారైనే కాలేదు. అంటే అన్ని సందర్భాల్లో సర్వేలు కరెక్ట్ కావు. కానీ ప్రజలు ఇవాళ మొత్తంగా చూసుకుంటే కూడా భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీయే మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మొత్తం ప్రపంచంలో భారతదేశ స్థాయిని పెంచినటువంటి పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబడింది. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ కాదు, రష్యా ప్రెసిడెంట్ కాదు, ఏ భారతదేశంలో ఎవరైనా కూడా మేము పెద్ద గొప్పోళ్ళము అని ఫీల్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భారతదేశ ప్రధానికి లేచి నమస్కారం చేసి భారతదేశం అంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ బడ్జెట్ లో అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ అయితే మనకు కల్పించలేదు. కానీ గత ప్రభుత్వం 5-10 ఏళ్ల పాటు సాగదీసుకుంటూ వచ్చి పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేదు. పోనీ ఈ ప్రభుత్వం అన్న రుణమాఫీ చేసి రైతులకు మన ఊట కల్పిస్తానే నమ్మకం వస్తున్నదా? ఏం లేదు. ఆ నమ్మకం లేదనడానికి ఇవాటి బడ్జెటే దాని నిదర్శనం కదా. అంటే ఫస్ట్ కూడా ఎప్పుడైనా కూడా ఏమంటారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మీరు మొట్టమొదటగా మీ మేనిఫెస్టోలో పెట్టి మీరు చెప్పింది ఏంది? December 9 నాడు అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పి డేట్ పెట్టినారు. మీరు మేనిఫెస్టోలో పెట్టినారు కదా. మీరు 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసినారు, కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం చేయలేదు. ఈ రోజు వరకు కూడా 62 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మీ దగ్గర ఒక కార్యాచరణ లేదు. కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా మీ దగ్గర కార్యాచరణ లేదు. అంటే అయిపోయాయి. సేమ్ కేసీఆర్ ఎట్లయితే కప్పదాటు మోసాలు చేసినాడో ప్రజల్ని, రేవంత్ రెడ్డి గారు కూడా గట్లే చేస్తున్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ అయినా ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా దొందే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణను ముంచింది కాంగ్రెస్ పార్టీయే, ఇప్పుడు ముంచబోతున్నది కూడా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే హాజరవ్వట్లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రాజెక్టుల మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, సో దమ్ముంటే మీరు అసెంబ్లీకి రానట్టు మాజీ ముఖ్యమంత్రికి సవాల్ విస్తున్న పరిస్థితి. హాజరైతారా? అవుతే బాగుంటుంది, అవ్వకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయన హాజరైతే హాజరు కాకపోతే సమాధానం చెప్పాలి కదా, గత ప్రభుత్వం పాలకులు కదా. వినండి సమాధానం. వారు గత ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో వెళ్ళకపోవటము అనేటువంటిది అది సభా వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా వారు వెళ్ళాలి. నిజంగానే ఏం జరిగింది అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. కానీ అంత దోపిడీనే అధికారుల వాంగ్మూలాలనే బయటపడుతున్నాయి కదా, రోజుకొకటి రిలీజ్ అవుతున్నాయి కదా. ఇక వచ్చి చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడున్నారు? సో డైరెక్ట్ గా ఏమంటారు, అరెస్ట్ అయ్యి జైల్లోకి పోతే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళని పంపినాడు ఏమైనా మీడియా ముందు చెప్తారేమో చూద్దాం. సో చివరగా రాణిద్రమ గారు 13న అటు అన్నారము మేడిగడ్డ బ్యారేజీల సందర్శనకు ఆల్ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకుపోతామంటారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒకవేళ మీ పార్టీకి సంబంధించి మీ నాయకులు వెళ్ళే అవకాశం ఉందా, ఎమ్మెల్యేలు వెళ్ళే అవకాశం ఉందా? ఏమైనా పార్టీ డెసిషన్ తీసుకుంటది. ఆల్ పార్టీ మీటింగ్ కి ఎప్పుడైనా కూడా అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. అయితే ఈ సంబంధించినటువంటి పర్టికులర్ అంశంలో వెళ్ళకపోవటము, మా ఎమ్మెల్యేలు ఎవరు వెళ్తారు అనేటువంటిది మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి అది మనం వేచి చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకైతే బీజేపీ సర్వం సిద్ధమవుతున్నది. సర్వేలు కాదు, ఎగ్జిట్ పోల్స్ కాదు. సో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లు మాకే, ముచ్చటగా 3వ సారి మేమే ఢిల్లీలో అధికారంలోకి వస్తామనేటువంటి ధీమా
ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.